మీకు ఎహెజ్కేల్ అంటే అర్థం తెలుసా? ఎజెక్ అంటే బలము, ఏల్ అంటే దేవుడు. ఎహెజ్కేల్ అనే మాటకు దేవుడు బలపరచుని అర్థం. ఎహెజ్కేలు పరిశుద్ధ గ్రంథంలో ఒక మేజర్ ప్రాఫిట్గా కనబడుతున్నాడు. ఎహెజ్కేల్ మీద దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆత్మవశుడై అనేక ప్రత్యక్షతను చూశాడు. ఎహెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఒక ఎముకల లోయను అతను చూస్తున్నాడు. ఎముకల లోయలు అనేక ఎముకలు ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు అంటున్నాడు ఎముకలతో నువ్వు మాట్లాడు, ఆ లోయలో ఉంటే ఎముకలతో మాట్లాడినప్పుడు అవంతా కూడా జీవాన్ని పొందుకున్నట్లుగా గడగడ శబ్దం చేసుకుంటే ఎముకలన్నీ కూడా ఒకటయ్యి వాటికి మాంసము, వాటికి నరాలు, అవి గొప్ప సైన్యంగా మార్చబడ్డాయని మన ఎహెజ్కేలు మొదలు మనం చూస్తుంటా. నిజంగా ఎండిన ఎముకల్లో జీవాన్ని నింపేటువంటి దేవుడు, నీ జీవితంలో కూడా దేవుడు జీవాన్ని, ఆయుష్ని నింపగలిగినటువంటి వాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మాభిషేకంతో నింపడితే ఎహెజ్కేలు చూసినటువంటి దర్శనాలు నువ్వు చూడగలుగుతావు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలడు. దేవుడు మనం బలపరిచేటువంటి వాడు, దేవుడే బలపరిచేటువంటి దేవుడు. కాబట్టి ఎహెజ్కేలు అన్న మాటకు అర్థాన్ని తెలుసుకున్నారు. మీరు ప్రార్థించండి, దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.